ఒకరోజు ఒక అమ్మాయి మాటల మధ్యలో తన బామ్మను ఇలా అడుగుతుంది. బామ్మ, అబ్బాయిలు ఎక్కడ తిరిగినా ఏం చేసినా ఎవరూ పట్టించుకోరు. కానీ అమ్మాయిలకి ఎందుకు అక్కడికి వెళ్ళొద్దు, అలా ఉండొద్దు, ఇంటికి త్వరగా వచ్చే అని చెబుతుంటారు. అబ్బాయిలకి ఎందుకు ఉండవు ఈ పరిమితులు, కేవలం అమ్మాయిలకి ఎందుకు అని అడుగుతుంది. బామ్మ చెబుతుంది, బిడ్డ, నీ సందేహాన్ని నేను తీరుస్తాను, కానీ ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు అని అడుగుతుంది. ఒకవేళ నీకు కొంత ఇనుము ఇస్తే ఏం చేస్తావు? తీసుకువెళ్ళి మన ఇంటి లాకర్లో పెడతావా అని అమ్మాయి జవాబిస్తుంది. బామ్మ, ఇనుమే కదా, లాకర్లో ఎందుకు పెట్టడం, బయట ఎక్కడ పెట్టినా సరిపోతుంది కదా అంటుంది. బామ్మ అడుగుతుంది, మరి నీ చేతికి ఒక రత్నాన్ని ఇస్తే ఏం చేస్తావు? దాన్ని కూడా అజాగ్రత్తగా పారేస్తావా అని అప్పుడు అమ్మాయి జవాబిస్తుంది. బామ్మ, దాన్ని బయట పెడితే దొంగలు ఎవరైనా ఎత్తుకుపోతారు. పైగా దానిపై చిన్న గీత పడినా దాని విలువ తగ్గిపోతుంది కదా, దాని విషయంలో అజాగ్రత్తగా ఎందుకు ఉంటాను అని అంటుంది. అప్పుడు బామ్మ జవాబిస్తుంది, మరి ఇదే కదా పెద్దలు కూడా చేసేది. అబ్బాయిలను ఇనుముతో పోల్చవచ్చు, అమ్మాయిల్ని రత్నాలతో పోల్చవచ్చు. ఇనుముకి ఎంత పెద్ద గీత వచ్చినా దానికి వచ్చే నష్టం ఏమీ ఉండదు. కానీ రత్నానికి ఒక చిన్న గీత వచ్చినా దానికి ఉన్న ఎంతో విలువను కోల్పోతుంది. అటువంటప్పుడు నీ తల్లిదండ్రులు నీ విలువను తగ్గించే పనులు ఎందుకు చేస్తారు అని చెప్పింది. ఆ రోజు ఆ అమ్మాయి అర్థం చేసుకుంటుంది, ఇన్ని రోజులు తన తల్లిదండ్రులు తన విలువను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు అని.